నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే హెల్త్ టైమ్. నేను పద్మ. ఈ రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ కార్డియాలజిస్ట్, డిపార్ట్మెంట్ హెడ్ డాక్టర్ సదానంద రెడ్డి గారు. వారిని అడిగి అసలు హార్ట్ పేషెంట్స్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు కావచ్చు, వాళ్ళకి జరిగే ట్రీట్మెంట్ వివరాలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్కారం డాక్టర్ గారు, చాలా మంది హార్ట్ అటాక్ అనేది గుండె లోపల వచ్చే జబ్బా లేదంటే రక్తనాళాల్లో వచ్చే వ్యాధి అంటారా దాన్ని? గుండె బేసికలీ గుండె ఒక కాంప్లెక్స్ స్ట్రక్చర్. దానికి అంటే గుండె పంపింగ్ చేస్తూ ఉంటుంది కదా కంటిన్యూస్ గా. పంపింగ్ చేసేయడానికి దానికి ఎనర్జీ అవసరం అవుతుంది. సో ఎనర్జీ సప్లై బ్లడ్ ద్వారా జరుగుతుంది అనమాట. ఆ బ్లడ్ సప్లై అనేది రక్తనాళాల్లో వస్తుంది. సో రక్తనాళాలు ఏమైనా బ్లాక్ అయిపోతే గుండెకి సరిపడా రక్తం అందకపోతే ఆక్సిజన్, ఆ రక్తంలోనే ఆక్సిజన్, ఈ గ్లూకోజు, ఫ్యాటీ యాసిడ్స్, న్యూట్రియంట్స్ అన్ని సప్లై అవుతాయి. సో ఆ రక్తనాళం బ్లాక్ అయితే ఈ సప్లై తగ్గిపోతుంది. సప్లై తగ్గిపోతే గుండె కావాల్సినంత ఎనర్జీ దొరకదు. ఎనర్జీ దొరకకపోతే సడన్ గా ఈ పరిస్థితి సడన్ గా తలనెత్తే హార్ట్ అటాక్ వస్తుంది. అంటే హార్ట్ అటాక్ అంటే బేసికల్ ఏంటంటే సడన్ గా రక్త ప్రసరణ గుండె కండరానికి సడన్ గా అయిపోవడం. సడన్ గా అయిపోతే దానికి బ్యాకప్ ఏముండదు. అందుకనే ఆ గుండె కండరానికి సంబంధించిన కణజాలం అంతా చనిపోతుంది అనమాట, చచ్చుబడిపోతుంది. సో అది చచ్చుబడిపోయిందంటే ఇంకా అది పని చేయదు, అంటే కాంట్రాక్ట్ కాదు. కాంట్రాక్ట్ కాకపోతే గుండె ప్రధాన కర్తవ్యమే కాంట్రాక్ట్ అవ్వడం. అవును. సో కాంట్రాక్ట్ కాకపోతే అది సపోర్ట్ చేయదు, బ్లడ్ పంపింగ్ ని సపోర్ట్ చేయదు. సో బాడీ అంతా, శరీరానికి అంతటికి బ్లడ్ సప్లై కొంచెం మందగించిపోతుంది అనమాట. సో గుండెకి రక్తనాళాలకి ఒక ఇంటర్ రిలేటెడ్ కనెక్షన్ ఉంటుంది. అంటే రక్తనాళాల్లో వచ్చే రక్తం మీదనే గుండె పనితనం ఆధారపడి ఉంటుంది. సో ఇది హార్ట్ అటాక్ అనేది రక్తనాళాల జబ్బా గుండె జబ్బా అంటే రక్తనాళాల్లో వచ్చిన సమస్య వల్ల గుండె సఫర్ అవుతుంది, గుండె కండరం సఫర్ అవుతుంది. సో ఇది కంబైన్డ్ ప్రాబ్లం. యాక్చువల్ గా ఇప్పుడున్న జనరేషన్ లో కావచ్చు, ఎవరికి హార్ట్ అటాక్ వస్తుందో చెప్పలేని పరిస్థితి. చిన్న పిల్లల దగ్గర నుంచి, వాళ్ళ వయసుతో సంబంధం లేదు. ఏదో కొంచెం పెద్దవాళ్ళు ఇదివరకు ఎక్కువగా హార్ట్ అటాక్ అని వినేవాళ్ళు, ఇప్పుడు అలా లేదు. 10 years పిల్లలకు కూడా హార్ట్ అటాక్ వచ్చేస్తుంది, బిలో వాళ్ళకి కూడా హార్ట్ అటాక్ వచ్చేస్తుంది. ఏంటి రీజన్ ఏమనుకోవచ్చు అంటారు అసలు? హార్ట్ అటాక్ అంటే జనరల్ గా బ్రాడ్ టర్మ్. యాక్చువల్ కామన్ లాంగ్వేజ్ లో, సోషల్ సర్క్యులేషన్ లో హార్ట్ అటాక్ అంటే అన్నిటినీ, అంటే గుండెకి వచ్చే జబ్బులు అన్నిటినీ హార్ట్ అటాక్ కిందనే కన్సిడర్ చేస్తారు. అలా కాకుండా లోపల గుండె జబ్బులు సెపరేట్ ఉంటాయి. హార్ట్ అటాక్ అనేది ఒక పర్టికులర్ ప్రాబ్లమ్. అంటే గుండెకు ఒక 5-6 రకాల మేజర్ కేటగిరీ ప్రాబ్లమ్స్ వస్తాయి. 5-6 రకాల జబ్బులు. ఆ జబ్బుల్లో ఒక రకము ప్రాబ్లమ్ తోనే హార్ట్ అటాక్ వస్తుంది. మిగతా ఈ హార్ట్ అటాక్స్ కావు. మిగతా ఏంటంటే అంటే హార్ట్ అటాక్ వచ్చి చనిపోతే అటాక్ అంటారు. అంటే చనిపోవడానికి వేరే కారణం ఉంటుంది. అంటే హార్ట్ అటాక్ వచ్చినా గానీ అటాక్ కాకుండా హార్ట్ పంపింగ్ స్టాప్ అయిపోతే గుండె అయిపోతుంది. దాన్ని కార్డియాక్ అరెస్ట్ అంటారు. కార్డియాక్ అరెస్ట్, హార్ట్ అటాక్ రెండు సేమ్ కాదు. సోషల్ లాంగ్వేజ్, సోషల్ కమ్యూనికేషన్ లో ఎప్పుడు ఆ కార్డియాక్ అరెస్ట్ అన్నా హార్ట్ అటాక్ అన్నా సేమ్ అని ఇంటర్చేంజబుల్ గా యూజ్ చేస్తారు దాన్ని. కానీ కార్డియాక్ అరెస్ట్ వేరే, హార్ట్ అటాక్ వేరే. హార్ట్ అటాక్ వస్తే కార్డియాక్ అరెస్ట్ రావచ్చు. కానీ కార్డియాక్ అరెస్ట్ రావడానికి హార్ట్ అటాక్ రాకుండా అంటే రక్త సరఫరా సడన్ గా అయిపోతే హార్ట్ అటాక్ వస్తుంది. దాంతోనే ఆ గుండె కండరం చచ్చుబడిపోతుంది. దాన్ని హార్ట్ అటాక్ అంటాం. హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళు చాలా మంది సర్వైవ్ అవుతున్నారు. అంటే more than 90% సర్వైవ్ అవుతారు. అంటే విత్ ట్రీట్మెంట్, కొంతమంది వితౌట్ ట్రీట్మెంట్ కూడా లక్కీ పీపుల్ సర్వైవ్ అవుతారు. కానీ ఈ కార్డియాక్ అరెస్ట్, హార్ట్ అటాక్ వచ్చినప్పుడు వచ్చే పాసిబిలిటీ ఎక్కువ ఉంటుంది. కార్డియాక్ అరెస్ట్ అంటే ఏంటంటే సడన్ గా గుండె కొట్టుకోవడం ఆగిపోతుంది, సడన్ గా అయిపోతుంది. సడన్ గా అయిపోతే ఇంకా పంపింగ్ స్టాప్, సర్క్యులేషన్ అంతా ఇన్స్టంట్ గా అయిపోతుంది. ఇన్స్టంట్ గా అయిపోతే బ్రెయిన్ అఫెక్ట్ అయిపోతుంది. అండ్ ఇప్పుడు గుండెకి రక్తం సడన్ గా సప్లై ఆగిపోవడం వల్ల గుండె కండరం చచ్చుబడిపోతుంది కదా. శరీరంలో ఏ భాగమైనా సడన్ గా రక్త సరఫరా అయిపోతే అది చచ్చుబడిపోతుంది అనమాట. అంటే ఈ మన శరీరంలో ఒక్కొక్క భాగానికి ఒక్కొక్క రక్త సరఫరా లేమిని తట్టుకునే కెపాసిటీ ఉంటుంది. ఇప్పుడు బ్రెయిన్ కి అన్నిటికంటే తక్కువ టైం తట్టుకుంటుంది. అంటే ఒక 10 seconds కంటే, 8 to 10 seconds కంటే ఎక్కువ తట్టుకోలేదు. రక్త సరఫరా అయిపోతే క్వికెస్ట్ పార్ట్ టు హ్యావ్ డ్యామేజ్ ఈజ్ బ్రెయిన్, దెన్ హార్ట్, కొన్ని తర్వాత కొన్ని నరాలు,
బ్రెయిన్ నుంచి వచ్చే నరాలు, తర్వాత కిడ్నీస్ కి ఒక 3-4 అవర్స్ టైం ఉంటుంది. ఇంకా వేరే ఆర్గాన్స్ కి ఇంకెక్కువ టైం ఉంటుంది. హార్ట్ కి ఫ్యూ మినిట్స్ టు ఒక 20 మినిట్స్, హాఫ్ అన్ అవర్ టైం ఉంటుంది అంతే. అంటే సడన్ గా అయిపోయి మళ్ళీ ఫ్లో రిస్టోర్ కాకపోతే అది ఇర్రివర్సిబుల్ గా సెల్ డెత్ అయిపోతుంది అనమాట. సో సెల్ డెత్ అయితే అది ఒకసారి డెడ్ అయిన సెల్ రికవర్ కాదు, మళ్ళీ ఇట్ కెనాట్ బికమ్ అలైవ్. అదేంటంటే డెడ్ అయిన తర్వాత స్కార్ ఫామ్ అవుతుంది, మచ్చ ఫామ్ అవుతుంది. మచ్చ యాక్టివ్ గా కాంట్రాక్ట్ చేయదు. సో అది ఈవెన్చువల్ గా ఏంటంటే హార్ట్ పంపింగ్ తగ్గిపోతుంది. ఇట్స్ లైక్ ఏంటంటే మన దగ్గర ఫిక్స్డ్ అమౌంట్ మనీ ఉంది, కొంత ఏదో చోరీ అయింది ఏదైందో అనుకోండి, అంటే ఒక 1 lakh డబ్బులు ఉన్నాయి, అది దాంతో మనం జీవితం అంతా గడపాలనుకోండి. సడన్ గా ఎవరో వచ్చి దాంట్లో ఒక 30,000 తీసేస్తే మన దగ్గర ఉండే రిసోర్సెస్ 70,000 ఉంటాయి. ఆ 70,000 తోని ముందు ఇంకా జీవించడం కష్టం అవుతుంది, లీడ్ చేయాల్సి వస్తుంది. తక్కువ రిసోర్సెస్ తోని జీవించడం కష్టం అవుతుంది. రిసోర్సెస్ ఎక్కువ ఉన్నప్పుడు విచ్చలవిడిగా, అంటే నీకు చాలా రిసోర్సెస్ ఉన్నప్పుడు కంఫర్టబుల్ గా జీవించవచ్చు. రిసోర్సెస్ తగ్గిన కొద్దీ జీవించడం కష్టం అవుతుంది. సో అట్లనే ఎంత దాంట్లో మన రిసోర్సెస్ ఎంత తగ్గిపోతే అంత కష్టం అవుతుంది. అట్లనే హార్ట్ పంపింగ్ కెపాసిటీ, ఒక్కొక్క హార్ట్ అటాక్ తోని పంపింగ్ కెపాసిటీ తగ్గిపోతూ ఉంటుంది. ఎందుకంటే దాంట్లో కొన్ని హార్ట్ మజిల్ సెల్స్ చచ్చుబడిపోతుంటాయి కదా. సో అది అంతా లాస్ అవుతుంది అనమాట, అది యాక్టివ్ కాంట్రాక్ట్ చేయదు. సో బాగా కాంట్రాక్ట్ చేసే హార్ట్ ఉండడం మన లాంగ్ లైఫ్ కి ఒక బేసిక్ రిక్వైర్మెంట్ అనమాట. సో అది కార్డియాక్ అరెస్ట్ అంటే గుండె సడన్ గా ఆగిపోవడం, కొట్టుకోవడం, ఆగిపోవడం. అది ఏ కారణం చేతన్నా కావచ్చు. ఒకటి రక్త సరఫరా సడన్ గా ఆగిపోవడం వల్ల గుండె సడన్ గా ఒక పార్ట్ డ్యామేజ్ అవుతే అది సడన్ గా ఆగిపోతుంది, షాక్ తిని ఆగిపోతుంది ఒకసారి. దానివల్ల కార్డియాక్ అరెస్ట్ కావచ్చు. గుండె ఆగిపోవడాన్ని కార్డియాక్ అరెస్ట్ అంటాము. హార్ట్ అటాక్ అంటే కార్డియాక్ అరెస్ట్ రావాల్సిన అవసరం లేదు, జస్ట్ రక్త సరఫరా గుండెకి ఆగిపోవడం, దాన్ని హార్ట్ అటాక్ అంటాం. సడన్ గా ఆగిపోవడం, మెల్లగా ఆగిపోతే అంత డ్యామేజ్ కాదు, సడన్ గా ఆగిపోతే డ్యామేజ్ అవుతుంది అనమాట. సో మెల్లగా ఆగిపోయింది అనుకోండి, మెల్లమెల్లి అంటే కొన్ని వారాల పాటు, కొన్ని నెలల పాటు మెల్లమెల్లగా తగ్గిపోతుంది అనుకోండి. అప్పుడు ఏమవుతుందంటే మన బాడీలో, అంటే అన్ని అవయవాల్లో ఏదో కొంచెం డిఫెన్స్ సిస్టమ్స్ ఉంటాయి, దాంతో బ్లడ్ సప్లై ఆల్టర్నేటివ్ ఛానల్స్ లో బిల్డప్ అవుతుంది అనమాట. స్లోగా తగ్గిపోయినప్పుడు. కానీ సడన్ గా తగ్గిపోతే ఆల్టర్నేటివ్ ఛానల్స్ బిల్డప్ అవడానికి టైం ఉండదు. సో టైం ఉండదు కాబట్టి, అంటే ఇప్పుడు మనకు ఆ హార్ట్ రక్తం సరఫరా లేక తట్టుకునే టైము ఫ్యూ మినిట్స్ ఉంటుంది, ఫ్యూ మినిట్స్ టు హాఫ్ అన్ అవర్ అట్లా ఉంటుంది. ఈ హాఫ్ అన్ అవర్ లో ఆల్టర్నేటివ్ ఛానల్స్ బిల్డప్ కావు సడన్ గా అయినప్పుడు జనరల్ గా. సో దాంతో కొన్ని కాంప్లికేషన్స్ వచ్చి, ఓసారి ఆ డ్యామేజ్ అయిన హార్ట్ అటాక్ లో డ్యామేజ్ అయిన హార్ట్ రప్చర్ అవ్వడము, రప్చర్ అయిపోతే ఇంకా ఇన్స్టంట్ గా డెత్ అవుతుంది పేషెంట్. అట్లా కాకుండా గుండె కొట్టుకోవడం ఆగిపోతుంది, ఆగిపోతే కూడా కార్డియాక్ అరెస్ట్, డెత్. కొన్నిసార్లు కార్డియాక్ అరెస్ట్ ఈ రక్త నాళాలు చాలా అంత బాగానే ఉంటాయి, కండరం కూడా బాగానే ఉంటుంది, కానీ దాంట్లో ఎలక్ట్రికల్ కండక్షన్, ఇప్పుడు హార్ట్ బీట్ ఆటోమేటిక్ అవుతుంది కదా. హార్ట్ బీట్ ఆటోమేటిక్ అవ్వడానికి ఒక ఆటోమేటెడ్ సిస్టమ్ ఉంటుంది, ఎలక్ట్రికల్ సిగ్నల్స్ కంటిన్యూస్ గా జనరేట్ అవుతా ఉంటాయి అన్నమాట. ఒక పల్స్ ఎలక్ట్రికల్ సిగ్నల్ జనరేట్ అవుతే అది హార్ట్ అంతా స్ప్రెడ్ అవుతుంది, ఎలక్ట్రికల్ ఎనర్జీ. అది హార్ట్ ను మెకానికల్ గా స్టిమ్యులేట్ చేస్తుంది. సో దట్ క్రియేట్స్ వన్ బీట్. సో ఆ బీట్ కంటిన్యూస్ గా ఆటోమేటిక్ గా నడుస్తుంది, మన వాలంటరీ కంట్రోల్ ఉండదు, మనం కాన్షియస్ ఉన్నా లేకున్నా అది నడుస్తూ ఉంటుంది. ఈ పల్స్ జనరేట్ అయ్యి, అంటే అప్పర్ పార్ట్ ఆఫ్ ద హార్ట్ లో జనరేట్ అయ్యి హార్ట్ మొత్తానికి స్ప్రెడ్ అవుతుంది. ఈ జనరేట్ అవ్వడంలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, అది జనరేట్ అయిన పల్స్ కండక్ట్ అవ్వడంలో ప్రాబ్లం ఉన్నా, అది కూడా గుండె ఆగిపోవడానికి ఒక కారణం అన్నమాట. సో ఈ సిచ్యువేషన్ లో ఇది ఓన్లీ ఈ ఎలక్ట్రికల్ సిస్టమ్, కండక్షన్ సిస్టమ్ లోనే ప్రాబ్లం ఉంటే, హార్ట్ రక్తనాళాలన్నీ పర్ఫెక్ట్ నార్మల్ ఉన్నా గానీ, హార్ట్ పంపింగ్ మజిల్స్ కూడా పర్ఫెక్ట్ నార్మల్ ఉన్నా గానీ, ఈ సడన్ గా గుండె అయిపోతుంది. ఎందుకంటే వాటికి స్టిమ్యులస్ కావాలి కదా, ఎలక్ట్రికల్ స్టిమ్యులస్. అది జనరేట్ అవ్వట్లేదు, లేదంటే జనరేట్ అయినా కానీ అది సప్లై కావట్లేదు, స్ప్రెడ్ కావట్లేదు హార్ట్ మొత్తానికి, అంటే సడన్ గా గుండె అయిపోతుంది. అది కూడా హార్ట్ అటాక్ కిందనే, అంటే కామన్ లాంగ్వేజ్ లో దాన్ని హార్ట్ అటాక్ అని చెప్తారు. అంటే సడన్ గా మనిషి ఎప్పుడు చనిపోయినా అది హార్ట్ అటాక్ అనుకుంటాం. కొన్నిసార్లు హార్ట్ అంతా నార్మలే ఉంటుంది, కానీ వేరే చోట ప్రాబ్లం వచ్చి కూడా సడన్ గా చనిపోతారు.
ఒకసారి మ్యాసివ్ స్ట్రోక్ అంటే బ్రెయిన్ లో వచ్చే క్లాట్ కూడా అన్కాన్షియస్ అయిపోయి కొన్నిసార్లు చనిపోతారు. కొన్నిసార్లు హార్ట్ నుంచి మేజర్ రక్తనాళం ఒకటి బాడీ మొత్తం సప్లై చేయడానికి బయలుదేరి టర్న్ అయ్యి మొత్తం సప్లై చేస్తుంది. దాంట్లో ఓసారి ఆ టేర్ అయినా ఆ వెసల్ టేర్ అయినా మొత్తం బ్లడ్ అంతా బ్లీడ్ అయిపోయి సడన్ గా బ్లడ్ లేక కూడా గుండె ఆగిపోతుంది. సో చాలా రకాల అంటే నాన్ కార్డియక్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి సడన్ గా చనిపోవడానికి. అంటే మనకు డయాగ్నోసిస్ తెలియదు, చనిపోయిన తర్వాత డయాగ్నోస్ చేయడం కష్టం అన్లెస్ మనం అటాప్సీ చేస్తే. అటాప్సీ చేయకపోతే మనకు రీజన్ తెలియదు. సో మనం అందరం దాన్ని బేసిక్ గా ఇది హార్ట్ అటాక్ తోనే చనిపోయింది అని అనుకుంటాం. కానీ ప్యూర్లీ హార్ట్ అటాక్ అంటే హార్ట్ అటాక్ వచ్చి కార్డియాక్ అరెస్ట్. ఇప్పుడు అంటే హార్ట్ అటాక్ కార్డియాక్ అరెస్ట్ డిఫరెంట్ థింగ్స్. సో హార్ట్ అటాక్ వస్తే కార్డియాక్ అరెస్ట్ వచ్చే ఛాన్స్ ఫస్ట్ 48 hours లో చాలా ఎక్కువగా ఉంటుంది. ట్రీట్మెంట్ లేకున్నా. కానీ ట్రీట్మెంట్ ఇమీడియట్ గా ట్రీట్ చేస్తే ఈ కార్డియాక్ అరెస్ట్ అయ్యే పాసిబిలిటీ తగ్గుతుంది. ఇది చాలా మంది పేషెంట్స్ బయట ఇప్పుడు ఆ పెయిన్ వచ్చినప్పుడు ఇగ్నోర్ చేస్తారు, అది హార్ట్ అటాక్ అయి ఉంటుంది. ఈ ట్రీట్మెంట్ స్టార్ట్ కాదు కదా, హాస్పిటల్కి వెళ్ళరు కాబట్టి ట్రీట్మెంట్ స్టార్ట్ కాదు. సో దాంతో ఏమవుతుందంటే అది కాంప్లికేట్ అయిపోయి కార్డియాక్ అరెస్ట్ అవుతుంది, సడన్ గా కొలాప్స్ అయ్యి చనిపోతారు. సో దిస్ ఈస్ బేసిక్ మెకానిజం. హార్ట్ అటాక్ వచ్చినప్పుడు చనిపోయేది బేసిక్ మెకానిజం ఇది. ఇది కాకుండా ఒకసారి ఆ మజిల్ కండరం చాలా డ్యామేజ్ అయినప్పుడు అది రప్చర్ కావడం, హార్ట్ డ్యామేజ్ అయిపోవడం, ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ అయిపోవడం, దాంతో కూడా గుండె సడన్ గా అయిపోతుంది. సో ఇది హార్ట్ అటాక్ రిలేటెడ్ కార్డియాక్ అరెస్ట్. ఇప్పుడు నాన్ హార్ట్ అటాక్ రిలేటెడ్ కార్డియాక్ అరెస్ట్ ఎలక్ట్రికల్ స్టిములస్ అది కండక్ట్ కాకపోవడం, జనరేట్ కాకపోవడం, ఇది కూడా ఒక రీజన్, కామన్ రీజన్. ఇది కాకుండా సడన్ గా అంటే కొన్ని హార్ట్ మజిల్ జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. జెనెటిక్ ప్రాబ్లమ్స్ లో సడన్ గా గుండె అయిపోవడం అనేది వంశపారంపర్యంగా స్ప్రెడ్ అవుతుంది. అది అంటే ఫ్యామిలీలో ఒక పర్సన్ హార్ట్ అటాక్ అంటే సడన్ గా చనిపోవడం, అంత హెల్దీగానే ఉంటారు కానీ సడన్ గా చనిపోతారు, ఏం సిమ్టమ్స్ వార్నింగ్ లేకుండా. ఆ ఫ్యామిలీ ఆ పేషెంట్ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ మీరు వెతికితే దాంట్లో వాళ్ళ ఫాదర్, వాళ్ళ గ్రాండ్ ఫాదర్స్ లో ఎవరో ఒకరు ఈ సేమ్ ప్రాబ్లమ్ తోని సడన్ గా చనిపోయి అట్లా హిస్టరీ ఉంటుంది అనమాట. సో ఇది వంశపారంపర్యంగా జెనెటిక్ ప్రాబ్లమ్స్ తోని ఆ సడన్ కార్డియాక్ డెత్ అంటాం దాన్ని. సడన్ కార్డియాక్ డెత్ పాసిబిలిటీ ఉంటుంది. అది చాలా రేర్ ఫార్చునేట్లీ, కానీ అది కూడా ఒక రీజన్ సడన్ గా పేషెంట్స్, హెల్దీ పేషెంట్స్ సడన్ గా చనిపోవడానికి. లోపల గుండెకి సంబంధించి ఇంకా ఏమైనా వ్యాధులు వచ్చే అవకాశం ఉంది? ఎస్పెషల్లీ పర్టికులర్ గా ఒక గుండెకి మనం ఇప్పుడు వరకు మీరు చెప్పారు, ఇదే కాదు కొంచెం రక్తనాళాలకు సంబంధించి కూడా లోపల ఏమైనా బ్లాక్లు అయినా చేసిన వస్తుంది, హార్ట్ అటాక్ అనే కాకుండా కార్డియాలజిస్ట్ కూడా చెప్పారు. పర్టికులర్ గా ఏమైనా గుండెకి ఇంకొన్ని వ్యాధులు ఏమైనా ఉన్నాయా పర్టికులర్ గా? గుండెకి బేసికల్లీ ఒక 5-6 కేటగిరీస్ ప్రాబ్లమ్స్ రావచ్చు. ఇప్పుడు దాంట్లో కామన్ కేటగిరీ ఈ రక్తనాళాలు మూసుకుపోవడం వల్ల హార్ట్ అటాక్ రావడం, అది పాపులర్ కేటగిరీ, అందరికీ తెలిసింది. ఇది కాకుండా రెండో కేటగిరీ ఇప్పుడు నేను చెప్పినాను కదా, ఎలక్ట్రికల్ స్టిములస్ ఇంపల్స్ జనరేట్ అవ్వడము, అది కండక్ట్ అవ్వడము, అది ఒక అరిథ్మియాస్ అంటారు దాన్ని. దాంట్లో గుండె ఫాస్ట్ గా కొట్టుకోవడము, కావాల్సిన దానికంటే ఫాస్ట్ గా కొట్టుకోవడము, లేదంటే అవసరం ఉన్న దానికంటే తక్కువ కొట్టుకోవడము, ఈ ప్రాబ్లమ్స్ కామన్ గా మేనిఫెస్ట్ అవుతుంటాయి దాంట్లో. ఇవి కాకుండా ఈ రెండు కేటగిరీస్ కాకుండా గుండె కవాటాలు ఉంటాయి. గుండెలో 4 గదులు, 4 కవాటాలు ఉంటాయి అనమాట. అంటే ఒక గదికి ఇంకో గదికి రక్త ప్రసరణ కంటిన్యూస్ గా సర్క్యులేషన్ జరుగుతుంది కదా. సో రక్తం ఒక డైరెక్షన్ ని వెళ్ళడానికి ఆ కవాటాలు ఉపయోగపడతాయి అనమాట. అంటే ఒక చాంబర్ నుంచి ఇంకో చాంబర్ కి వెళ్ళాలి, అది దాని ప్రైమరీ పర్పస్. ఆ రివర్స్ వెళ్లకుండా ఉండడానికి కవాటాలు ప్రొటెక్ట్ చేస్తాయి. సో ఈ 4 కవాటాలు ఉంటాయి గుండెలో, అంటే 4 గదుల నుంచి ఒక గది నుంచి ఇంకో గదికి వెళ్ళడానికి. సో అది ఆ కవాటాల ప్రాబ్లం ఉన్నా అది వాల్వులార్ డిసీజ్ అంటాం, వాల్వులార్ హార్ట్ డిసీజ్ అంటాం. వాల్వ్స్ లీక్ అవ్వడం, అంటే ప్రాపర్ గా క్లోజ్ కాకపోవడం అంటే లీక్ అవుతుంది. ప్రాపర్ గా ఓపెన్ కాకుంటే దాన్ని స్టెనోసిస్ అంటాం, వాల్వులార్ స్టెనోసిస్. ఈ వాల్వ్ ప్రాబ్లమ్స్ ఒక కేటగిరీ, థర్డ్ కేటగిరీ అనుకోండి. ఇంకా ఫోర్త్ కేటగిరీ వచ్చేసి హార్ట్ మజిల్ ఉంటుంది, హార్ట్ పంపింగ్, ఆ చాంబర్, ఇప్పుడు వాటి హార్ట్ గుండె గోడలు ఉంటాయి కదా మజిల్, ఆ మజిల్స్ లో ఏమైనా ప్రాబ్లం ఉంటే, జనరల్ గా జెనెటిక్ ప్రాబ్లమ్స్ అని ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం కదా, ఆ జెనెటిక్ ప్రాబ్లమ్స్ ప్రధానంగా ఈ మజిల్ ని ఎఫెక్ట్ చేస్తాయి. సో అది సడన్ కార్డియాక్ డెత్ అంటాం దాన్ని. ఆ సడన్ కార్డియాక్ డెత్ ఈ మజిల్ ప్రాబ్లమ్స్ లో కామన్ గా వస్తుంటుంది. మజిల్ ప్రాబ్లమ్స్ లేదంటే ఈ ఎలక్ట్రికల్ ఇంపల్స్, ఆ జనరేషన్, కండక్షన్ ప్రాబ్లమ్స్ జెనెటిక్ గా ట్రాన్స్మిట్ అవుతాయి ఇవి.
వీటితో కూడా రావచ్చు. సో ఇది 4th కేటగిరీ. ఇంకా 5th కేటగిరీ వచ్చేసి పుట్టుకతో వచ్చే గుండె జబ్బులు. పుట్టుకతో వచ్చే గుండె జబ్బులు ప్రైమరీలీ అంటే అది ఎట్లా ఉంటున్నాయంటే అవి తయారీ లోపం, గుండె తయారీ లోపం. పుట్టుకతో అంటే ఫీటస్ తల్లి గర్భంలో ఉన్నప్పుడే వీటిని ఈ మధ్య డయాగ్నోస్ చేసేస్తున్నాం. సో ఇది కంజెనిటల్ హార్ట్ డిసీజ్ అంటాం. ఇవి ఏంటంటే దీంట్లో చాలా రకాలు ఉంటాయి. కాంప్లెక్స్ కంజెనిటల్ హార్ట్ డిసీజ్, సింపుల్ నుంచి కాంప్లెక్స్ వెరైటీస్ ఉంటాయి. మోస్ట్ ఆఫ్ ద సింపుల్ హార్ట్ డిసీజెస్ కంజెనిటల్ గా వచ్చేటి వాటిని కొన్ని వాటంతట అవే రెక్టిఫై అవుతాయి బేబీ పెరుగుతున్న కొద్దీ. కొన్ని సింపుల్ ట్రీట్మెంట్ చేసేస్తే క్యూర్ అయిపోతాయి. అంటే రంధ్రాలు ఉంటాయి కొన్ని గదుల మధ్య, రెండు గదుల మధ్య ఒక రంధ్రం ఉంటుంది. దాన్ని డివైస్ క్లోజర్ క్యాథెటర్ తోనే క్లోజ్ చేయొచ్చు, లేదంటే సర్జరీ చేసి క్లోజ్ చేయొచ్చు. అవి క్యూర్ అయిపోతాయి. కొన్ని కాంప్లెక్స్ కంజెనిటల్ హార్ట్ డిసీజ్ ఉంటాయి. అవి కొన్ని ట్రీట్మెంట్ ఏం సర్జరీ చేసినా క్యూర్ కాదు. సిమ్టమ్స్ తగ్గించడానికి ట్రీట్మెంట్ చేయాల్సి వస్తుంది. క్యూర్ అయ్యే స్కోప్ ఉండదు. ఏంటంటే అది చాలా కాంప్లెక్స్. అంటే ఒక గది మొత్తం డెవలప్ కాకపోవడం, 4 గదుల్లో ఒక గది మొత్తం డెవలప్ కాకపోవడం, వాల్వ్స్ డెవలప్ కాకపోవడం, లేదంటే గదుల మధ్య పార్టీషన్ డెవలప్ కాకపోవడం, ఇవి కామన్ గా మనం చూస్తుంటాం. వాటిలో కొంతమందికి కాంప్లెక్స్ హార్ట్ డిసీజ్, కంజెనిటల్ హార్ట్ డిసీజెస్ లో సైనోసిస్ అనే కండిషన్ తెలుస్తుంది. అంటే పేషెంట్ చూస్తే వాళ్ళంతా బ్లూయిష్ అయిపోతారు, లిప్స్ అన్ని బ్లూ, ఈ ఫింగర్స్ అన్ని బల్కీ అయిపోయి క్లబ్బింగ్ అంటాము. ఈ సైన్స్ తెలుస్తాయి వాళ్ళకి. అంటే బయటకి అది చూడగానే చెప్పొచ్చు ఈయనకి ఇది కాంప్లెక్స్ కంజెనిటల్ హార్ట్ డిసీజ్ అనేది చెప్పొచ్చు. ఆ కాంప్లెక్స్ హార్ట్ డిసీజ్ లో కూడా చాలా వాటికి సర్జరీ చేసి సర్వైవల్ ఇంప్రూవ్ అవుతుంది ఈ మధ్య. అంటే 30-40 ఇయర్స్ కూడా సర్వైవ్ అవుతున్నారు కాంప్లెక్స్ హార్ట్ డిసీజ్ పేషెంట్స్. ఇంకా 5th చిన్న కేటగిరీ ఏంటంటే గుండె చుట్టూ ఒక పొర ఉంటుంది, పెరికార్డియం అన్నట్టు. అది ప్రొటెక్టివ్ పొర. ఆ గుండె ని లంగ్స్ నుంచి సపరేట్ చేస్తుంది, ప్రొటెక్ట్ చేస్తుంది. ఈ పొర పెరికార్డియం అంటాం వీటిని. ఈ పెరికార్డియం కి గుండెకి మధ్య ఒక ఫ్లూయిడ్ ఉంటుంది లూబ్రికేషన్ కోసం. గుండె కంటిన్యూస్ కాంటాక్ట్ అవుతుంటే ఆ ఫ్లూయిడ్ దీన్ని డ్యామేజ్ కాకుండా ఈ లేయర్ తోని ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. ఆ పెరికార్డియంలో కొన్ని ప్రాబ్లమ్స్ రావచ్చు. దాన్ని పెరికార్డియల్ డిసీజెస్ అంటాం. సో ఈ ఒక 5-6 కేటగిరీస్ ప్రాబ్లమ్స్ రావచ్చు. ఓకే. ఎవరికైనా సరే హార్ట్ లో ప్రాబ్లం ఉంటే వాళ్ళకి ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి? ఎందుకంటే చాలా మంది గ్రహించలేరు వాళ్ళకి హార్ట్ లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎప్పుడైనా పెయిన్ వచ్చినా లైట్ తీసుకోవడం, అది ఏమైనా కాస్త నీరసం వల్ల వచ్చిందా, ఇట్లా కొన్ని అనేసుకుని వదిలేస్తూ ఉంటారు. అట్లా కాకుండా కొన్ని లక్షణాలు, ఓకే ఇలాంటి లక్షణాలు ఉన్న వాళ్ళు అర్జెంట్కి వెళ్ళి ఒకసారి చెకప్ చేయించుకోవాలి అన్న లక్షణాలు ఏముంటాయి హార్ట్ కి సంబంధించి ఎస్పెషల్లీ? సో ఇప్పుడు మనం దీన్ని గుండెకి అంటే జబ్బులు ఒక 5-6 రకాల జబ్బులు, బ్రాడ్ కేటగిరీ జబ్బులు. గుండె సిమ్టమ్స్ అంటే పేషెంట్ ఎక్స్పీరియన్స్ చేసే సిమ్టమ్స్, అది వెకాబులరీ అనుకుందాం. గుండె వెకాబులరీ, గుండె మనతో మాట్లాడడానికి వెకాబులరీ. సో కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి హార్ట్ కి వచ్చేవి. ఆయాసం, అంటే నడుస్తుంటే ఆయాసం రావడం, లేదంటే ఒకసారి కూర్చున్నా కానీ ఆయాసం రావడం, అది నంబర్ 1 సిమ్టమ్. చెస్ట్ పెయిన్ వస్తుంది, ఛాతిలో మంట. హార్ట్ అటాక్ తోని పెయిన్ వస్తుంది కదా, ఆ హార్ట్ అటాక్ పెయిన్ నార్మల్ గా అంటే టిపికల్ హార్ట్ పెయిన్ ఈ సెంటర్ ఆఫ్ ద చెస్ట్ లోనే ఎక్స్పీరియన్స్ అవుతుంది యూజువల్ గా. ఈ సెంటర్ ఆఫ్ ద చెస్ట్ లో వస్తుంది. ఒక్కొక్కసారి ఇక్కడికి రేడియేట్ అవుతుంది. రేడియేట్ అంటే ఈ పెయిన్ ఇక్కడ కూడా వ్యాపిస్తున్నట్టు అనిపిస్తుంది. ఈ చేతికి, రెండు చేతులకు కానీ ఎడమ చేతికి కానీ వ్యాపిస్తున్నట్టు అనిపిస్తుంది. ఒకసారి వెనకకు కూడా తెలుస్తుంది పేషెంట్ కి. ఇది సడన్ గా వస్తుంది. అంటే ఏమి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనము సమ్ టైమ్స్ ఆ పెయిన్ వచ్చినప్పుడు, హార్ట్ అటాక్ ఆ పెయిన్ వచ్చినప్పుడు మనం దానికన్నా ముందు ఒక 10 నిమిషాల ముందు 20 నిమిషాల ముందు ఏదో బరువు ఎత్తినాము, సో అందుకే వస్తుంది అని అనుకుంటారు. కానీ ఒకసారి అట్లా బరువు ఎత్తకున్నా కానీ ఈ టైప్ పెయిన్ వస్తుంది. చాలా మంది అంటే అది సడన్ గా అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ కాబట్టి వాళ్ళు ఇది మేజర్ హార్ట్ ప్రాబ్లం అని సస్పెక్ట్ చేయరు. ఏదో టాబ్లెట్ తీసుకొని తగ్గించుకోవడానికి ట్రై చేస్తారు. తగ్గితే తగ్గిందిలే అనుకుంటారు, మళ్ళీ ఏమి దాని మీద అటెన్షన్ పే చేయరు. సో అట్లా అదొక మెయిన్ ప్రాబ్లమ్. పెయిన్, హార్ట్ అటాక్ పెయిన్ యూజువల్ గా మధ్యలో వస్తుంది. ఈ లెఫ్ట్ సైడ్ కంటే కూడా ఈ మధ్యలోనే ఎక్కువ వస్తుంది. అండ్ అటాక్ సంబంధించిన పెయిన్ ఒక చిన్న ఏరియాలో రాదు, ఒక పిన్ పాయింట్ ఏరియాలో రాదు. అది అట్లా వచ్చిందంటే యూజువల్ గా అది హార్ట్ అటాక్ పెయిన్ కాదు.
అది అంటే ఇప్పుడు మనం ఒక థర్డ్ పర్సన్ వచ్చి ఏమైంది అని అడిగితే పేషెంట్ నాకు పెయిన్ వచ్చి నేను ఏం చేస్తా అంటే ఒక టెండెన్సీ ఉంటుంది వాళ్ళకి చెయ్యిని అంటే ఇక్కడ పెయిన్ మీరు వచ్చి నన్ను అడిగినాను నాకు పెయిన్ వస్తుంది నాకేం టెండెన్సీ ఉంటుంది పెయిన్ వస్తుంది అని చెప్పడానికి నేను ఇట్లా చూపిస్తే ఈ ఫింగర్ ఈ మిగతా ఫింగర్స్ అన్ని ఫ్లెక్స్ చేసి ఒక సింగిల్ పాయింటెడ్ ఫింగర్ తో ఇక్కడ పెయిన్ వస్తుంది అని చూపిస్తే అది జనరల్ గా హార్ట్ పెయిన్ కాదు జనరల్ గా అంటే నాట్ దిస్ ఇస్ నాట్ 100% కరెక్ట్ బట్ మోస్ట్ కామన్లీ దిస్ ఇస్ హౌ దే బిహేవ్ సో ఇట్లా చూపిస్తే జనరల్ గా హార్ట్ పెయిన్ కాదు ఇక్కడ సింగిల్ పాయింట్ పెట్టి కూర్చుతున్నట్టుంది అంటే జనరల్ గా హార్ట్ పెయిన్ కాదు అట్లా కాకుండా వాళ్ళు రిజల్ హార్ట్ పెయిన్ వస్తే ఈ చెయ్యి వాళ్ళకి తెలియకుండానే ఈ ఫింగర్స్ అన్ని ఎక్స్టెండ్ చేసి వాళ్ళు వీలైనంత ఎక్కువ ఏరియా ఛాతిలో ఈ పెయిన్ వస్తుందని చెప్పడానికి ఎక్కువ ఏరియా చూపించడానికి ప్రయత్నం చేస్తారు ఇదంతా వాళ్ళకి తెలియకుండానే ఇదంతా చాలా వస్తుంది ఏరియాలో వస్తుంది కదా ఛాతి అంతా వస్తుంది కాబట్టి మంటగా ఉంది నొప్పిగా ఉంది అని చెప్పి వాళ్ళు జనరల్ గా ఈ టెండెన్సీ ఉండదు వాళ్ళకి లోకలైజ్ గా ఎవరైనా పేషెంట్ ఇట్లా పెయిన్ వస్తుంది ఛాతిలో మంట ఉంది బరువు ఉంది అని ఈ హ్యాండ్స్ ఇట్లా ఈ షేప్ వచ్చేసి చూపించడానికి ప్రయత్నం చేస్తున్నారంటే అది దట్ ఈస్ ఏ వార్నింగ్ సైన్ ఇది నార్మల్ పెయిన్ కాదు అంటే చిన్న పెయిన్ కాదు ఇది హార్ట్ రిలేటెడ్ అని అర్థం చేసుకోవాలి సో దట్ అట్లీస్ట్ మనం యాక్షన్ తీసుకోవడానికి హాస్పిటల్ వెళ్ళడానికి ఇట్లా చూపిస్తే జనరల్ గా ఏటిపికల్ అది ఏటిపికల్ అంటే అన్లైక్లీ టు బి హార్ట్ రిలేటెడ్ పెయిన్ అని టిపికల్ అంటే జనరల్ గా ఇక్కడ అంతా ఫీల్ అవుతారు ఈ వెనకకు వస్తుంది ఈ చేతిలోకి వస్తుంది టిపికల్ పెయిన్ ఇంకా జనరల్ గా హార్ట్ పెయిన్ ఈ చిన్న వరకే వస్తుంది హార్ట్ రిలేటెడ్ అయితే ఇక్కడ వరకే వస్తుంది దీని పైకి రాదు ఇక్కడ వరకు వచ్చి ఇక్కడ తర్వాత కింద ఈ అబ్డోమెన్ వరకు వస్తే ఈ ఏరియా అంతా హార్ట్ రిలేటెడ్ టెరిటరీ ఎక్కడన్నా పెయిన్ రావచ్చు కానీ టిపికల్ గా అయితే మధ్యలో వస్తుంది అండ్ వాళ్ళు టిపికల్ గా ఈ పేషెంట్ హ్యాండ్ ఫ్లెక్స్ కాదు వాళ్ళు ఇట్లా పెట్టి చూపించడానికి ట్రై చేస్తారు ఇది కామన్ సింబల్ అంటే సటిల్ సింబల్ చాలా మంది అంటే మనకు తెలియదు పేషెంట్స్ మాత్రం ఇట్లా ఎప్పుడు చూపించారు జనరల్ గా రియల్ హార్ట్ పెయిన్ ఉన్న వాళ్ళు వాళ్ళు స్ట్రెచ్ చేసి ఇది ఒక ఇంపార్టెంట్ సింపుల్ ఇకపోతే ఈ పెయిన్ ఆయాసం కాకుండా గుండె దడదడ అనిపిస్తుంది కొన్నిసార్లు సిమ్టమ్స్ అదొక సిమ్టమ్ థర్డ్ వర్డ్ అది ఆ వెకాబులరీలో గుండె సిమ్టమ్స్ వెకాబులరీలో దడదడ అనిపించేది జనరల్ గా అరిథ్మియాస్ అని మనం ఇంతకుముందు డిస్కస్ చేసినాం కదా అరిథ్మియాస్ అంటే హార్ట్ బీటింగ్ ఫాస్ట్ గా వెళ్ళడము అవసరం కంటే ఫాస్ట్ గా వెళ్ళడము అవసరం ఉన్న దానికంటే తక్కువగా వెళ్ళడము జరుగుతుంది ఫాస్ట్ గా వెళ్తే దడదడ అనిపిస్తుంది సిమ్టమ్ అదొకటి మరీ తగ్గిపోతే కళ్ళు తిరిగి పడిపోతారు ఇది రెండు సిమ్టమ్స్ ఈ హార్ట్ బీటింగ్ ఇర్రెగ్యులారిటీతో వచ్చేటి ఇకపోతే కొన్ని వేరే సిమ్టమ్స్ లో పెయిన్ ఇది కాకుండా కొన్ని వేరే సిమ్టమ్స్ వస్తాయి ఏదంటే తిన్నప్పుడు నొప్పి రావడము కూర్చున్నప్పుడు నొప్పి కానీ అలసట కానీ వంగితే ముందుకు వంగితే కొంచెం అన్కంఫర్టబుల్గా ఉండడం కాల్లో వాపు రావడము పొట్ట ఉబ్బరంగా ఉండడం ఇవి చాలా కొంచెం లేట్ స్టేజ్ లో వచ్చే సిమ్టమ్స్ సో ఈ కామన్ సిమ్టమ్స్ ని అంటే ఈ 5-6 సిమ్టమ్స్ ఈ 5-6 కేటగిరీస్ ప్రాబ్లమ్స్ అనుకున్నాం కదా అన్నిట్లో ఈ కామన్ సిమ్టమ్స్ ఉంటుంది హార్ట్ అటాక్ మాత్రం స్పెసిఫిక్ పెయిన్ జనరల్ గా వస్తుంది పెయిన్ అంటే వేరే కేటగిరీ హార్ట్ ప్రాబ్లమ్స్ రావచ్చు కానీ ఆ పెయిన్ డిఫరెంట్ గా ఉంటుంది ఈ హార్ట్ అటాక్ తో వచ్చే పెయిన్ ఈ ఫింగర్ ఈ స్ట్రెచింగ్ ఈ సైన్ గుర్తుపెట్టుకోవాలి యాక్చువల్లీ ఈ హార్ట్ అటాక్ అంటే గుండెకి సంబంధించిన వ్యాధులు రాకుండా అంటే జెనెటిక్ గా వచ్చేట్లే మనం ఏమీ చేయలేం సాధారణంగా మిగతావి ఏమీ రాకుండా మనం తీసుకోవాల్సిన కేర్ ఏమైనా ఉంటుందంటారా ఎస్పెషల్లీ జనరల్ గా అంటే హార్ట్ అటాక్స్ రావడానికి మిగతా కేటగిరీ ప్రాబ్లమ్స్ ను ప్రివెంట్ చేయడం కష్టము ఈ హార్ట్ అటాక్ ని ప్రివెంట్ చేయడం అంటే ప్రివెంటబుల్ ప్రాబ్లం ఇది మిగతా అన్ని ప్రివెంటబుల్ ఇప్పుడు పుట్టుకతో వచ్చిన జబ్బును మనం ప్రివెంట్ చేయలేము ఆ తర్వాత ఈ వాల్వ్స్ తోని కొంతవరకు ప్రివెంట్ చేయొచ్చు వాల్వ్స్ లో వచ్చే ప్రాబ్లం మజిల్ తో వచ్చేది మనం ప్రివెంట్ చేయలేము ఈ హార్ట్ అటాక్ ఒక్కదాన్ని ప్రివెంట్ చేయగలం అది ప్రధానంగా దానికి కావాల్సింది లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అది రావడానికి మెయిన్ సెడెంటరీ లైఫ్ స్టైల్ ప్రధాన కారణం దీని మీద ఈ బీపీ ఉండడము బ్లడ్ ప్రెషర్ ఉండడం పేషెంట్ కి అది కంట్రోల్ చేయకపోవడం షుగర్ ఉండడము అది కంట్రోల్ చేయకపోవడము స్మోకింగ్ అలవాటు ఉండడము అది ఆపకపోవడం
తర్వాత ఆల్కహాల్ కొంతవరకు కొన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంది. తర్వాత సెడెంటరీ లైఫ్ స్టైల్ అయితే ప్రధానంగా వీటన్నిటికీ బేసిస్ ఈ అలవాట్లు ఉన్నాయి అంటే ఒక వ్యక్తి షుగర్ కంట్రోల్ చేయలేకపోతున్నాడు అంటే యాక్టివ్ కాదు, సెడెంటరీ పర్సన్ అని జనరల్ గా ఈ రెండు కామన్ ప్రాబ్లమ్స్. సెడెంటరీ పీపుల్ అంటే లేజీ పీపుల్ కి ఏదైనా చేయడం కష్టం అవుతుంది. సో అది అందులో భాగంగా షుగర్ కంట్రోల్ కూడా కష్టమే అవుతుంది వాళ్ళకి. బీపీ ఉంటే బీపీ కంట్రోల్ కూడా కష్టమే అవుతుంది. సో ఫిజికల్ గా యాక్టివ్ గా ఉండాలి. వాకింగ్, స్విమ్మింగ్, సైక్లింగ్ ఇట్లాంటి యాక్టివిటీస్ ఎప్పుడు రెగ్యులర్ గా చేస్తుండాలి. ఈ స్మోకింగ్ లాంటి అలవాట్లు ఉంటే ఆపేయాలి. తర్వాత ఈ షుగరు, ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కిడ్నీ ప్రాబ్లమ్స్ ఇవి ఉన్నా కానీ హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇవన్నీ కాకుండా ఇంకొక ప్రధానమైన ప్రివెంటివ్ థింగ్ ఏంటంటే డయట్. డయట్ లో అంటే మనం తినే ఫుడ్ లో ఆయిల్ కాంటెంట్ చాలా ఎక్కువ అవుతుంది. గత ఒక 25 ఇయర్స్ నుంచి టిపికల్ ఒక ఇంట్లో ఆయిల్ కన్సంప్షన్ ఎక్కువైతుంది. అంటే పర్ హెడ్ ఆయిల్ కన్సంప్షన్ ఎక్కువవుతుంది. సో ఆయిల్ కన్సంప్షన్ తోని మనకు ఈ కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో కొలెస్ట్రాల్ లెవెల్స్ కొంతమందికి జెనెటిక్ గా కూడా ఎక్కువ ఉంటుంది. అంటే మెకానిజం కొలెస్ట్రాల్ తయారవడానికి, అది యూటిలైజ్ కాకుండా ఉండడానికి కొన్ని జెనెటిక్ ప్రాబ్లమ్స్ వల్ల అట్లా అవుతుంది. అట్లాంటి వాళ్ళు ఎక్కువ రిస్క్ ఉంటుంది వాళ్ళకి ఈ హార్ట్ అటాక్ రావడానికి. అంటే బ్లాకేజెస్ రావడానికి రిస్క్ ఎక్కువ ఉంటుంది. బ్లాకేజెస్ వచ్చినట్టే హార్ట్ అటాక్ వచ్చే రిస్క్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఈ కొలెస్ట్రాల్ చెకప్ చేయించుకోవాలి రెగ్యులర్ గా. కొలెస్ట్రాల్ ఎక్కువైందంటే కొలెస్ట్రాల్ ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఫిజికల్ యాక్టివిటీ ఎప్పుడు మెయింటైన్ చేస్తుండాలి. ఈ ఆల్కహాల్, స్మోకింగ్ ఆపేయాలి. ఆల్కహాల్ చాలా మంది కొంతవరకు తీసుకోవచ్చు అనుకుంటారు, కానీ ఆల్కహాల్ వల్ల నిజంగా ఏమీ ఉపయోగం లేదు. చాలా మంది అనేస్తూ ఉన్నారు ఆల్కహాల్ తీసుకోవడం వల్ల ఎలాంటి, అంటే చాలా డాక్టర్స్ తీసుకోమంటారంటారు. లో ఆల్కహాల్ కన్సంప్షన్ లో నష్టం ఎక్కువ లేదు, కానీ అట్లాగని ఉపయోగం కూడా లేదు అసలు. అది ఆల్కహాల్ లేకుండా మన హెల్త్ పర్ఫెక్ట్ గా మెయింటైన్ అవుతుంది. ఆల్కహాల్ వల్ల ఎక్స్ట్రా హెల్త్ ఏం జనరల్ గా రాదు. కాకపోతే కొన్ని ఆల్కహాలిక్స్ లో ఇది మైల్డ్ ఆల్కహాల్ తీసుకున్న వాళ్ళు ఈ లాంగ్ లైఫ్ ఉంది అని కొన్ని స్టడీస్ అవి చూపిస్తుంటారు, కానీ కన్విన్సింగ్ ఎవిడెన్స్ ఎక్కడా లేదు. లైట్ ఆల్కహాల్ ఈజ్ గుడ్, బెటర్ ఫర్ హెల్త్ దెన్ నో ఆల్కహాల్ అని. సో నో ఆల్కహాల్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దెన్ లైట్ ఆల్కహాల్. సో అదొకటి. సో ఈ ఫిజికల్ యాక్టివిటీ, తర్వాత స్ట్రెస్ లెవెల్స్. స్ట్రెస్ లో మెయిన్ స్ట్రెస్ విక్టిమ్ ఏంటంటే స్లీప్. స్ట్రెస్ఫుల్ లైఫ్ ఉన్న వాళ్ళకి స్లీప్ తక్కువ ఉంటుంది జనరల్ గా. సో స్లీప్ తగ్గిపోవడం వల్ల మన బాడీలో హార్మోనల్ డిస్టర్బెన్స్ వస్తుంది. అంటే కొన్ని స్ట్రెస్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. ఈ స్ట్రెస్ హార్మోన్స్ తోని లోపల ఈ కొలెస్ట్రాల్ ఆక్సిడైజ్ అవ్వడం, చెడిపోవడము, అది రక్తనాళం గోడలకు అతుక్కోవడము, ఇది ఫ్రీక్వెంట్ గా జరుగుతుంది స్ట్రెస్ హార్మోన్స్ రిలీజ్ వల్ల. ఈ స్ట్రెస్ లేకుండా చూసుకోవాలి. సో హార్మోన్స్ రిలీజ్ కాకుండా ఉంటాయి. సో స్ట్రెస్ లేకుండా ఉండాలంటే అది కొంచెం అంటే కాంప్లెక్స్ టాపిక్. స్ట్రెస్ లేకుండా ఉండాలి చెప్పడం ఈజీగా, చేయడం కష్టం. కాకపోతే ఎంత స్ట్రెస్ ఉన్నా నిద్ర ఒక 6 to 7 hours నిద్ర డైలీ ఎన్ష్యూర్ చేయగలిగితే ఈ స్ట్రెస్ రిలేటెడ్ కాంప్లికేషన్స్ ఇంపాక్ట్ కొంచెం తక్కువగా ఉంటుంది. సో స్లీప్ ఈజ్ వెరీ క్రిటికల్ అంటే ఫర్ హెల్దీ లైఫ్ స్టైల్. సో ఈ బ్రాడ్ కేటగిరీస్ ఇంప్లిమెంట్ చేస్తే చాలా వరకు ప్రివెంట్ చేయొచ్చు, కానీ ప్రతి ప్రాబ్లమ్ ని ఎలిమినేట్ చేయలేము, ప్రివెంట్ చేయవచ్చు అంతే. ఓకే, రక్తనాళాల్లో చాలా మందికి కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది అని అంటూ ఉంటారు. సో దాని సిమ్టమ్స్ ఎలా కనిపిస్తాయి అంటారు? దానికి కూడా ఒక ప్రత్యేకించి వాళ్ళకి తెలియదు. కొలెస్ట్రాల్ అంటే ఒక లావుగా ఉన్న వాళ్ళకి కొలెస్ట్రాల్ పెరుగుద్దా అన్న ఊహలో ఉన్నారు, కానీ సన్నగా ఉండే వాళ్ళలో కూడా రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ పెరుగుద్ది. సన్నగా ఉన్న వాళ్ళు గ్రహించలేరు, కాకపోతే కాస్త లావుగా బొద్దుగా ఉన్న వాళ్ళు ఏంటంటే ఓకే కొలెస్ట్రాల్ ఉందేమో అని కాస్త జాగ్రత్త తీసుకుంటారు. ఈ సన్నగా ఉన్న వాళ్ళతో చాలా డేంజర్. సో ఎలాగా మనకి సిమ్టమ్స్ అవి కూడా ఎలా వస్తాయి? కొలెస్ట్రాల్ గురించి చెప్పాలంటే కొలెస్ట్రాల్ టూ స్పేసెస్ లో ఉంటుంది హార్ట్ లో, మన శరీరంలో. ఒకటి సర్క్యులేటింగ్ కొలెస్ట్రాల్, అది డిజాల్వ్ అయిన కొలెస్ట్రాల్. ఇంకోటి టిష్యూస్ లో డిపాజిట్ అయిన కొలెస్ట్రాల్. సో జనరల్ గా మనం తినే ఫుడ్ లో
మనం డైలీ స్పెండ్ చేసే ఎనర్జీ, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1500 క్యాలరీస్ మనము డైలీ మనం చేసే పనులకి సరిపోతుందంటే, మనము టిపికల్గా చాలా మంది తినే ఫుడ్ అంతకంటే ఎక్కువ ఒక 50% అన్నా ఎక్కువ తింటాం మనం. అంటే 2000 to 2500 క్యాలరీస్ ఫుడ్ తీసుకుంటాం. సో ఈ 1500 క్యాలరీస్ కన్జ్యూమ్ చేసిన తర్వాత ఆ 500 to 1000 క్యాలరీస్ ఎక్కడికి వెళ్తుంది? అది రిజర్వ్ ఎనర్జీ లాగా కన్వర్ట్ అయిపోయి ఈ కొలెస్ట్రాల్ గానో లేకుంటే ఫ్యాటీ యాసిడ్స్ లేదంటే గ్లూకోజ్ లాగా కన్వర్ట్ అయిపోయి అది శరీరంలో ఏదో చోట ఎక్కడ డిపాజిట్ కావాలో అక్కడ డిపాజిట్ అవుతుంది. సో అట్లా డిపాజిట్ అయినప్పుడు మనం ఒక పర్సన్ లావుగా కనపడతాడు, అంటే ఫ్యాట్ పెరిగినప్పుడు లావుగా కనపడతాడు. సో డిపాజిట్ అయిన కొలెస్ట్రాల్ సర్క్యులేటింగ్ కొలెస్ట్రాల్ కి ఒక సోర్స్ అనమాట, ఫీడ్ చేస్తూ ఉంటుంది. సో నీకు డిపాజిట్ అయిన కొలెస్ట్రాల్ డైరెక్ట్ గా హార్ట్ అటాక్స్ రావు, అది వయా సర్క్యులేటింగ్ కొలెస్ట్రాల్ తో వస్తుంది. సర్క్యులేటింగ్ కొలెస్ట్రాల్ బ్లడ్ లో డిజాల్వ్ అయ్యి బ్లడ్ ఎక్కడికి వెళ్తుందో అక్కడంతా సర్క్యులేట్ అవుతుంది. సో ఆ సర్క్యులేటింగ్ కొలెస్ట్రాల్ ఏమవుతుందంటే ఈ స్ట్రెస్ లో ఉన్నప్పుడు మనము ఈ మెంటల్ స్ట్రెస్, స్లీప్ డిప్రివేషన్, దీంతో ఆ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. ఆ హార్మోన్స్ స్ట్రెస్ హార్మోన్స్ ఈ కొలెస్ట్రాల్ ని కొంచెం ఆక్సిడైజ్ అంటే దాని ఫేవరబుల్ కాకుండా అన్ఫేవరబుల్ కొలెస్ట్రాల్ కన్వర్ట్ చేస్తే అది పోయి ఈ రక్తనాళం గోడలకి అతుక్కుంటుంది అనమాట కొలెస్ట్రాల్. దాన్ని అథెరోస్క్లెరోసిస్ అంటారు ఆ ప్రాసెస్. ఇది కంటిన్యూస్ ప్రాసెస్. ఇది జనరల్ గా చాలా మందికి 15-20 years లోనే అథెరోస్క్లెరోసిస్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. అథెరోస్క్లెరోసిస్ అంటే సర్క్యులేటింగ్ కొలెస్ట్రాల్ పోయి గోడలకు అతుక్కొని గోడలో ఉన్న ఆ ఛానల్లో ఉన్న స్పేస్ ని తగ్గించడం. సో స్పేస్ క్రమేణా తగ్గిపోయి ఏదో టైంలో ఆ మొత్తం బ్లాక్ అయిపోతుంది. ఆ రక్తనాళం ఏ అవయవానికి సప్లై చేస్తుందో ఆ అవయవము చెడిపోతుంది అనమాట, పాడైపోతుంది. అంటే దాంట్లో సెల్ డెత్ కావడం కానీ, ఆ అవయవం అవ్వడం కానీ. ఇప్పుడు ఇది ఎక్కడైనా జరగవచ్చు శరీరంలో, బ్రెయిన్ లో జరగచ్చు, హార్ట్ లో జరగచ్చు, కిడ్నీలో జరగచ్చు, ఇంకా మిగతా రక్తనాళాల్లో, కాళ్ళకు వెళ్లే రక్తనాళాల్లో జరగచ్చు. ఎక్కడ జరిగితే అక్కడ ఆ లోకల్ ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట, రక్త సరఫరా లేకుండడం వల్ల. సో ఈ కొలెస్ట్రాల్ దాంతోనే సర్క్యులేటింగ్ కొలెస్ట్రాల్ లో బ్యాడ్ కొలెస్ట్రాల్ పోయి రక్తనాళాలకు కత్తుకుంటుంది. సో మనం ఈ సర్క్యులేటింగ్ కొలెస్ట్రాల్ లో లెవెల్స్ తగ్గించాలంటే కేవలం సర్క్యులేటింగ్ కొలెస్ట్రాల్ తగ్గిస్తే కాదు, అంటే మనం ఒబేస్ ఉంటే అది కూడా తగ్గించాలి. ఎందుకంటే ఈ సర్క్యులేటింగ్ కొలెస్ట్రాల్స్ కి బేసిస్ అది కూడా మనం తినే ఫుడ్ కాకుండా అది కూడా ఒక బేసిస్, సప్లై బేసిస్. సో రెండింటిని కంట్రోల్ చేయాలి మనం. ఫుడ్ తగ్గించాలి, వెయిట్ తగ్గించాలి, సర్క్యులేటింగ్ కొలెస్ట్రాల్ క్వాలిటీ చెడిపోకుండా ఉండడానికి ఆ స్ట్రెస్ లేకుండా చూసుకోవాలి. మరీ ఎక్కువ లెవెల్స్ ఉంటే డ్రగ్స్ తోని ట్రీట్ చేసుకోవాలి. సో ఇవన్నీ ప్రివెంట్ చేయగలిగితే, తగ్గించగలిగితే ఆ బ్లాకేజెస్ తగ్గిపోతాయి, ఛాన్స్ తగ్గిపోతుంది. తగ్గిపోతే ఈ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రావు. అంటే ఏ అవయవానికి సంబంధించిన రక్తనాళాలు బ్లాక్ అయితే అక్కడ అటాక్ లాంటి సిచ్యువేషన్ వస్తుంది అనమాట. సో హార్ట్ లో జరిగితే హార్ట్ అటాక్ అంటాం, బ్రెయిన్ లో అయితే స్ట్రోక్ అంటాం. ఓకే, ఈ రక్తనాళాల్లో బ్లాక్స్ వల్ల బ్రెయిన్ మీద ఎలాంటి ఎఫెక్ట్ పడుతుంది అంటారు? సేమ్ ఇప్పుడు అంటే బ్రెయిన్ లో రక్తనాళాలు బ్లాక్ అయితే బ్రెయిన్ స్ట్రోక్ అంటాం, హార్ట్ లో అయితే హార్ట్ అటాక్ అంటాం. జనరల్ గా హార్ట్ అటాక్ ని హార్ట్ స్ట్రోక్ అన్నాము, మెడికల్ లాంగ్వేజ్ లో హార్ట్ అటాక్ అంటాము. స్ట్రోక్ అంటే బ్రెయిన్ వచ్చేదాన్ని స్ట్రోక్ అంటాం. సో ఇక్కడ ఈ రెండు వేరే వేరే, కాకపోతే వాటికి కామన్ మెకానిజం ఒకటే, లొకేషన్ వేరే అంతే. ఇక్కడ బ్లాక్ అయితే బ్రెయిన్ లో బ్లాక్ అయితే స్ట్రోక్ వస్తుంది, హార్ట్ లో బ్లాక్ అయితే హార్ట్ అటాక్ వస్తుంది. సో హార్ట్ అంతా డ్యామేజ్ అవుతుంది. బ్రెయిన్ లో డ్యామేజ్ అవుతే మనకు ఈ బాడీ అంతా రిప్రజెంటేటివ్ ఏరియాస్ ఉంటాయి కదా బ్రెయిన్ లో, ఏ ఏరియా డ్యామేజ్ అవుతే ఆ ఏరియాకి సంబంధించిన అవయవం పనిచేయదు. ఓకే, చాలా మందికి ఓపెన్ హార్ట్ సర్జరీ చేస్తాము అని అంటారు. అసలు ఎలాంటి పేషెంట్లకి ఓపెన్ హార్ట్ సర్జరీ చేస్తారు? అసలు ఓపెన్ హార్ట్ సర్జరీ అంటే బేసికల్లీ చెస్ట్ ని కట్ చేసి, మధ్యలో కట్ చేసి ఓపెన్ చేసి సర్జరీ చేయడం, దాన్ని ఓపెన్ హార్ట్ సర్జరీ. దాని బేసిక్ ప్రిన్సిపల్ అదన. ఓపెన్ హార్ట్ అంటే అది. ఓపెన్ హార్ట్ సర్జరీలో ఏ ట్రీట్మెంట్ అంటే ఏ జబ్బుకైనా, గుండె ఏ జబ్బుకైనా ట్రీట్మెంట్ చేస్తారు. అంటే ఇప్పుడు హార్ట్ అటాక్ వచ్చి గుండె రక్తనాళాలు బ్లాక్ అయినాయి అనుకోండి, వేరే ఏ రక్తనాళం బ్లాక్ అయిందో ఈ రక్తనాళం ఇక్కడ ఈ మధ్యలో బ్లాక్ అవుతే మేజర్ వెసెల్ నుంచి ఇంకో నాళం తీసుకొచ్చి దాని బ్లాక్ అయిన దానికి తర్వాత అటాచ్ చేస్తారు. సో సర్క్యులేషన్ దీన్ని బైపాస్ చేస్తుంది, అందుకే దీన్ని బైపాస్ సర్జరీ. బైపాస్ అంటే ఛానల్ ఎక్కడ బ్లాక్ అయిన రక్తనాళాన్ని బైపాస్ చేయడం, అది బైపాస్ సర్జరీ.
ఈ ఓపెన్ హార్ట్ సర్జరీ అంటే సింపుల్ గా చెస్ట్ ఓపెన్ చేసి హార్ట్ ని ఎక్స్పోజ్ చేసి ఏమైనా ప్రొసీజర్ చేయడానికి ఓపెన్ హార్ట్ సర్జరీ అంటారు. దాంట్లో బైపాస్ సర్జరీ చేయొచ్చు, లేదంటే వాల్వ్స్ చెడిపోతే వాల్వ్స్ తీసేసి కొత్త వాల్వ్ పెట్టడం, అది కూడా ఓపెన్ హార్ట్ సర్జరీ. తర్వాత ఇంకా వేరే ఏమైనా సమస్యలు ఉంటే గుండెలో ఈ కండరాలకు సంబంధించిన సమస్యలు కానీ, ఇంకా వేరే వాల్వ్స్ ఇది కాకుండా హార్ట్ బీటింగ్ సంబంధించిన సమస్యలు కానీ, లేదంటే మేజర్ రక్తనాళం ఏమైనా డ్యామేజ్ అయ్యి స్ట్రెచ్ అవుతే అది కూడా దాన్ని కూడా ఓపెన్ హార్ట్ చేసి చేస్తారు. సో ఓపెన్ హార్ట్ అంటే సింపుల్ గా చెస్ట్ ను ఓపెన్ చేసి హార్ట్ ని ఎక్స్పోజ్ చేసి హార్ట్ మీద ఏ ప్రొసీజర్ చేసినా అది ఓపెన్ హార్ట్ సర్జరీ. యాక్చువల్గా అలాంటి సర్జరీలు అంటే మినిమం ఒక 12 years కి ఒకసారి ఓపెన్ హార్ట్ అట్లా చేయడానికి ఫెసిలిటీ ఉంటుందని అంటారు, నిజమే అంటారు? అంటే సర్జరీ ప్రతిసారి అట్లా చేయడానికి ఉండదు, ఒక 3 times ఇట్లా 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 కట్ చేస్తారంట, అది నిజమే అంటారా? 12 years అనేది ఒక స్టాండర్డ్ డ్యూరేషన్ ఏం కాదు. అంటే కొంతమంది ఐడియల్ గా ఓపెన్ హార్ట్ సర్జరీ అవసరం కాకుండా చూసుకోవాలి. కానీ ఓపెన్ హార్ట్ సర్జరీ అవసరం వచ్చింది అనుకుంటాం, అవసరం వస్తే వీలైనంత వరకు ఒక సర్జరీతోనే మొత్తం ప్రాబ్లం లేకుండా చూసుకోవాలి. అంటే ఎవరైనా అట్లే చేస్తారు, ఎందుకంటే ఒకసారి ఫస్ట్ టైం సర్జరీ చేయడం ఈజీ, ఓపెన్ హార్ట్ చేసి చెస్ట్ కట్ చేసి ఓపెన్ చేసి చేయడం ఈజీ. సెకండ్ టైం చాలా కాంప్లికేటెడ్. ఎందుకు అంటే ఇప్పుడు ఫస్ట్ టైం సర్జరీ చేసినప్పుడు కట్ చేస్తే అక్కడ ఏమి ప్రీవియస్ సర్జరీకి సంబంధించిన స్కార్స్ అటాచ్మెంట్స్ ఏమి ఉండవు, అంటే హీల్ అయ్యి గట్టిగా అయిపోతుంది, అది అంతా స్కార్ ఫామ్ అయ్యి గట్టిగా అయిపోతుంది, అడేషన్స్ అంటాము, అడేషన్స్ ప్రాబ్లం ఉండదు. సో ఉండదు కాబట్టి ఫస్ట్ టైం సర్జరీ ఈజ్ ఆల్వేస్ సేఫర్ దెన్ సెకండ్ టైం సర్జరీ. సెకండ్ టైం సర్జరీ ఈజ్ ఈవెన్ సేఫర్ దెన్ థర్డ్ టైం సర్జరీ. థర్డ్ టైం అంటే జనరల్ గా అది ఎక్స్ట్రీమ్లీ ఇంపాసిబుల్ టు డూ, అంటే వెరీ ఎక్స్ట్రీమ్లీ రేర్ కేసెస్ లో యూ విల్ సీ సమ్ వన్ హూ హాస్ అండర్గాన్ సర్జరీ థ్రైస్. సో అది కాంప్లికేట్ అవుతుంది సెకండ్ థర్డ్ టైం, ఎందుకంటే ఆ స్కార్ ను డీల్ చేయడం, స్కార్ ను కట్ చేస్తుంటే మెయిన్ స్ట్రక్చర్స్ కట్ కావడం, ఈ కాంప్లికేషన్స్ రిస్క్ ఎక్కువ ఉంటుంది. చాలా మంది సర్జన్స్ కూడా అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తారు సెకండ్ హార్ట్ సర్జరీ. ఆ రిస్క్ డబుల్ అయిపోతుంది, ఫస్ట్ టైం సర్జరీ కంటే సెకండ్ టైం సర్జరీ డబుల్ ట్రిపుల్ అయిపోతుంది, బేస్డ్ ఆన్ అంటే ఎంత కాంప్లెక్స్ అడిషన్స్ ఉన్నాయి, దాంట్లో అటాచ్మెంట్స్ ఉన్నాయి, అది ఓపెన్ చేసి కట్ చేసి దాన్ని సపరేట్ చేయడానికి చాలా టైం పడుతుంది అనమాట, సేఫ్ గా కట్ చేయడానికి. సో చాలా మంది సర్జన్స్ కూడా ప్రిఫర్ చేయరు సెకండ్ సర్జరీ అంటే. అందుకని సెకండ్ సర్జరీ అవసరమైతే దాని సర్జరీ కాకుండా నాన్ సర్జికల్ ట్రీట్మెంట్స్ ఏదైనా స్టెంట్, క్యాథెటర్ చేయించుకోమని అడ్వైజ్ చేస్తారు. ఓకే డాక్టర్ గారు, ఈఎస్ఐ హాస్పిటల్ అంటే ప్రతి ఒక్క ఈఎస్ఐ హాస్పిటల్లో ఇప్పుడు సనత్ నగర్ లో ఉన్న ఈఎస్ఐ హాస్పిటల్ దేశంలోకెల్లా పెద్ద హాస్పిటల్, అంటే ఈఎస్ఐ సిస్టమ్స్ లో నేను చెప్పేది, అంటే మిగతా హాస్పిటల్స్ కంపేర్ చేయట్లేదు. ఈఎస్ఐ హాస్పిటల్స్ ఆల్ ఓవర్ ద కంట్రీ ఉన్నాయి, ఫ్రమ్ జమ్మూ కాశ్మీర్ నుంచి కేరళ త్రివేంద్రం వరకు, కోల్కతా నుంచి ఇటు ముంబై వరకు అన్ని ప్లేసెస్ లో మేజర్ సిటీస్ లో హాస్పిటల్స్ ఉన్నాయి. ఈ అన్ని హాస్పిటల్స్ లో ఈఎస్ఐ లో సనత్ నగర్ మన హైదరాబాద్ ఉన్న హాస్పిటల్ చాలా పెద్దది, అంటే ఎక్స్టెన్సివ్ సర్వీసెస్ ఉన్నాయి ఇక్కడ ఉన్న సర్వీసెస్ ఎక్కడా లేవు, అంటే మిగతా ఈఎస్ఐ హాస్పిటల్స్ లో. తర్వాత ఇక్కడ మన దగ్గర సూపర్ స్పెషాలిటీస్ ఈఎస్ఐ హాస్పిటల్స్ లో, ఇక్కడ మన హాస్పిటల్లో సనత్ నగర్ లో మెడికల్ కాలేజ్ వచ్చింది, ఆల్మోస్ట్ 10 years అవుతుంది మెడికల్ కాలేజ్ వచ్చి. ఫస్ట్ హాస్పిటల్ టు హ్యావ్ ఎ మెడికల్ కాలేజ్ ఇన్ ఈఎస్ఐసి, అండ్ ఫస్ట్ హాస్పిటల్ టు గెట్ స్పెషాలిటీ పీజీ ట్రైనింగ్, and first hospital to get super specialty services, and first hospital to for so many things, అంటే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్, హార్ట్ యాంజియోగ్రామ్ చేయడం, తర్వాత బైపాస్ సర్జరీ చేయడం, అండ్ న్యూరో సర్జికల్ ప్రొసీజర్స్, ఆల్మోస్ట్ అన్నిట్లో సూపర్ స్పెషాలిటీ సర్వీసెస్ లో మన సనత్ నగర్ ఈఎస్ఐ ఫస్ట్ హాస్పిటల్ టు డూ దట్. అండ్ ఇక్కడ 16 సూపర్ స్పెషాలిటీస్ ఉన్నాయి. ఈవెన్ సూపర్ స్పెషాలిటీస్ లో కూడా టీచింగ్ కోర్సెస్ స్టార్ట్ అయినాయి. సో మన దగ్గర సర్వీసెస్ లాస్ట్ 3 years లో ఈఎస్ఐ సనత్ నగర్ చాలా అడ్వాన్స్ ఫెసిలిటీస్ వచ్చేసినాయి. అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు ఎట్లుందంటే సిచ్యువేషన్, మన దగ్గర ఈఎస్ఐ సనత్ నగర్ లో జరగని ట్రీట్మెంట్ బయట జరగదు, ఆ రేంజ్కి వచ్చేసింది, అంత ఉంది. ఇంకా ఎక్స్పాండ్ అవుతా ఉంది, సర్వీసెస్ ఇంకా ఎక్స్పాండ్ అవుతుంది. సో ఈవెన్చువల్ గా అంటే దీన్ని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ చేయడానికి ప్రయత్నం జరుగుతుంది ఈఎస్ఐ హాస్పిటల్ సనత్ నగర్ ని, మొత్తం కంట్రీలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్. ఇకపోతే కార్డియాలజీ ఇక్కడ అంతకుముందు
2014-15-16 టైంలో అవుట్ సోర్స్డ్ సర్వీసెస్ కార్డియక్ సర్వీసెస్ ఈఎస్ఐలో ఇచ్చేవారు. తర్వాత అది తీసేసి ఇప్పుడు ఇన్ హౌస్ సర్వీసెస్ సెటప్ అయినాయి అనమాట. లాస్ట్ 3 years లో ఈఎస్ఐలో ఒక క్యాత్ ల్యాబ్ వచ్చింది, కార్డియక్ క్యాత్ ల్యాబ్. వేరే అంటే యాంజియోగ్రామ్స్ చేయడానికి, స్టెంట్స్ చేయడానికి, తర్వాత ఈ వాల్వ్స్ రీప్లేస్మెంట్ చేయడానికి, తర్వాత ఈ అరిథ్మియాస్ అనే ప్రాబ్లమ్స్ ఉంటాయని చెప్పుకున్నాం కదా మనం, హార్ట్ బీటింగ్ ఫాస్ట్ స్లో వెళ్ళేది, వాటికి ట్రీట్మెంట్ వచ్చింది ఇప్పుడు. తర్వాత ఏమైనా హార్ట్ బీటింగ్ స్లో అయితే పేస్ మేకర్స్ పెట్టడానికి అడ్వాన్స్డ్ అన్ని టైప్స్ ఆఫ్ అడ్వాన్స్డ్ పేస్ మేకర్స్ మన ఈఎస్ఐ సనత్ నగర్ లో మనం చేస్తున్నాం ఇప్పుడు. సో అక్కడ పేషెంట్స్ లోడ్ కూడా ఎక్కువ ఉంది. యాక్చువల్గా ఇక్కడ ఈ ఈఎస్ఐసి సనత్ నగర్ కేటర్ చేసే పాపులేషన్ 80 lakhs, 80 lakh పాపులేషన్. అంటే దట్ ఈస్ తెలంగాణలో ఒక ఎంత పర్సెంటేజ్, ఒక 15% ఆఫ్ పాపులేషన్ ఆర్ ఈఎస్ఐ బెనిఫిషరీస్. సో ఇక్కడ ఈఎస్ఐ సిస్టమ్ ఏంటంటే ఎనీబడి ఇన్ ద కంట్రీ ఎనీవేర్ క్యాన్ హ్యావ్ ట్రీట్మెంట్ ఇన్ ఈఎస్ఐ హాస్పిటల్ ఎనీవేర్. సో ఎక్కడి నుంచైనా రావచ్చు వాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ బీహార్లో వాళ్ళకి ఈఎస్ఐ బెనిఫిషరీకి ఏదైనా ట్రీట్మెంట్ లేదంటే దే కెన్ కమ్ హియర్ అండ్ హ్యావ్ ట్రీట్మెంట్ ఫ్రీ. ఇక్కడ ఒక పైసా కూడా ఛార్జ్ చేయరు పేషెంట్, నాట్ ఈవెన్ 5 paisa. సో ఇట్ ఈస్ సచ్ ఎ బ్యూటిఫుల్ సిస్టమ్. లిమిట్ ఉండదు ఇక్కడ. ఏ ట్రీట్మెంట్ కూడా పేషెంట్ కి లిమిట్, ఈ ట్రీట్మెంట్ కి ఇంత కాస్ట్ అవుతుందంటే దెర్ ఈస్ నో క్వశ్చన్ ఆఫ్ గోయింగ్ బ్యాక్ ఫర్ ద కాస్ట్ కన్సర్న్. సో ఎవ్రీబడి గెట్స్ ఎవ్రీ ట్రీట్మెంట్ నో మ్యాటర్ హౌ కాస్ట్లీ ఇట్ ఈస్. సో అన్ని ట్రీట్మెంట్స్ అవుతున్నాయి. ఇప్పుడు టీచింగ్ ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ అయింది. సో సిస్టమ్ బాగా అడ్వాన్స్ అయి ఉంది అనమాట ట్రీట్మెంట్. చాలా మందికి ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఈఎస్ఐ బెనిఫిషరీస్ కి దాదాపు నాకు తెలిసి ఒక 30% 35% పీపుల్ కి కార్డు ఉంటుంది వాళ్ళకి, కానీ ఇక్కడ ఒక హాస్పిటల్ ఉందని తెలియదు, ఉన్న ఇంత రేంజ్ ఆఫ్ సర్వీసెస్ ఉన్నాయని తెలియదు. వాళ్ళు తెలియక చాలా మంది పేషెంట్స్, పూర్ పేషెంట్స్, వీళ్ళందరూ 20,000 శాలరీతో సర్వైవ్ అయ్యేవాళ్ళు. వీళ్ళు ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్ళి lakhs of rupees అదొకటి ఇదొకటి అమ్మేసి ట్రీట్మెంట్ చేయించుకుంటూ ఉంటారు. ఇది అవేర్నెస్, ఈ టీవీ ద్వారా కొంతమందికి అవేర్నెస్ వస్తే ఇది చాలా ఉపయోగపడుతుంది వాళ్ళకి. ఎందుకంటే మెడికల్ ట్రీట్మెంట్ ఈ మధ్య చాలా కాస్ట్లీ అయిపోయింది, అఫోర్డబిలిటీ రేంజ్ దాటిపోతుంది. అందులో ఈ 20,000 శాలరీ వర్కర్స్ కి అది ఇంకా ఇంపాసిబుల్, అంటే దే కెనాట్ ఈవెన్ ఇమాజిన్ ఇన్ దేర్ డ్రీమ్స్. సో ఆ అన్ని ట్రీట్మెంట్స్ ఇక్కడ జరుగుతున్నాయి. పర్టికులర్లీ కార్డియాక్ సర్జరీలో మాత్రం ఆల్మోస్ట్ ఎవ్రీ ట్రీట్మెంట్ ఈస్ బీయింగ్ డన్ ఇన్ ఈఎస్ఐసి. ఇక్కడ చేయకపోతే మన దగ్గర బయట కూడా కాదు, ఆ రేంజ్ లో ఉంది ఇప్పుడు పర్టికులర్లీ కార్డియాక్ సర్వీసెస్. ఇంకా డయాలసిస్ అది అయితే మంత్లీ సమ్ థౌజండ్స్ ఆఫ్ డయాలసిస్ అవుతాయి. డైలీ ఒక 300 డయాలసిస్ 300-400 డయాలసిస్ అవుతాయి. అండ్ కార్డియాక్ ట్రాన్స్ప్లాంట్స్ కూడా ఇదే నంబర్ 1 ఫస్ట్ సెంటర్ టు డూ కార్డియాక్ ట్రాన్స్ప్లాంట్ ఇన్ ఎంటైర్ ఈఎస్ఐసి ఈకోసిస్టమ్. ఇప్పుడు ఒక 15 to 18 ట్రాన్స్ప్లాంట్స్ అయినాయి, అన్ని సక్సెస్ఫుల్. నో పేషెంట్ డైడ్ సో ఫార్. ఇది 2 years అవుతుంది ట్రాన్స్ప్లాంట్ స్టార్ట్ చేసి. బైపాస్ సర్జరీస్ కూడా అవుతుంటాయి రెగ్యులర్ గా. సో కార్డియాక్ ప్రొసీజర్స్ కూడా ఆల్మోస్ట్ అన్ని ఎవ్రీ కార్డియాక్ ప్రొసీజర్ అంత ట్రీట్మెంట్ అవుతుంది. సో ఇప్పుడు మా దగ్గర పేషెంట్స్ కూడా టర్న్ ఓవర్ చాలా ఎక్కువ ఉంటుంది, అంటే డిమాండ్ చాలా ఎక్కువ ఉంది. ఎందుకంటే 80 lakh పాపులేషన్ కి ఒకటే సూపర్ స్పెషాలిటీ సెంటర్ కదా. ఇప్పుడు ఎక్స్పాండ్ చేస్తున్నారు, ఈఎస్ఐసి సర్వీసెస్ ని ఎక్స్పాండ్ చేస్తున్నారు. ఇంకా కొన్ని రోజులకి ఆయుష్మాన్ తో టైఅప్ కూడా అవుతుంది, విచ్ మీన్స్ ఇప్పుడు ఆయుష్మాన్ పేషెంట్ అంటే ఈఎస్ఐ బెనిఫిషరీ కాని వాళ్ళకి ఏమైనా ట్రీట్మెంట్ అవసరం అయితే ఈఎస్ఐలో ట్రీట్మెంట్ తీసుకోవడానికి వీలవుతుంది. అది అరేంజ్మెంట్ ఇప్పుడు ఫైనల్ స్టేజ్ లో ఉంది. మేబీ ఒక 4-5 months లో అది కూడా వస్తుంది అనుకుంటా. సూపర్ సార్, నిజంగా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. చూస్తారు కదా, ఎవరైనా సరే హార్ట్ కి సంబంధించి ఎలాంటి సమస్యలు ఉన్నా సరే ఈఎస్ఐ హాస్పిటల్ మాక్సిమం కార్డు ఉన్న వాళ్ళందరూ కూడా యూజ్ చేసుకోండి. అక్కడ అన్ని రకాల ట్రీట్మెంట్లు కూడా అందుబాటులో ఉన్నాయని చెప్తున్నారు. సో ఎవరైనా సరే కావాలనుకునే వాళ్ళు కాంటాక్ట్ అవ్వచ్చు. నమస్తే.